వీధి కుక్కల బారిన పడి వయస్సుతో సంబంధం లేకుండా తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కోవడం మనం చూస్తున్నాము. వీధి కుక్కలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు వెల్లడించింది. వీధుల్లో, బహిరంగ ప్రదేశాల్లో వీటికి ఆహారం పెట్టడం చట్టవిరుద్ధం అని స్పష్టం చేసింది. ఆగండి, ఇదంతా ఢిల్లీ వరకే అని అనుకుంటున్నారా? అయితే తప్పు. మీరు ఉండే ఏరియాలో కూడా ఇది చట్టవిరుద్ధమే. ఢిల్లీ పరిధిలో శునకాలను నిషేధిస్తూ ఇచ్చిన ఉత్తర్వుల పట్ల జంతు ప్రేమికుల నిరసనల నేపథ్యంలో సుప్రీంకోర్టు శుక్రవారం వాటిని సవరించింది. వీధి కుక్కలకు టీకాలు ఇవ్వడంతో పాటు సంతాన నిరోధక చికిత్సల తర్వాత వాటిని విడిచిపెట్టాలి అని స్పష్టం చేసింది. అయితే మనుషులపై దాడి చేసే స్వభావం కలిగిన ర్యాబిస్ కారక కుక్కలని మాత్రం షెల్టర్స్ కి తరలించాలి అని తెలిపింది. ఈ ఆదేశాలని ఢిల్లీ వరకే పరిమితం చేయకుండా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తింపజేస్తూ ఆదేశాలు ఇచ్చింది. మున్సిపాలిటీలో వార్డుల వారీగా వాటికి ఆహారం అందించడానికి శాశ్వత ప్రాతిపదికన స్థలాలను గుర్తించాలని, కుక్కల సంఖ్యను బట్టి ఈ కేంద్రాలను పెంచాలి అని చెప్పింది. ఇక్కడ మాత్రమే వీధి కుక్కలకు ఆహారాన్ని అందించాలి అని బోర్డులు ఏర్పాటు చేయాలి అని, ఉల్లంఘనకు పాల్పడితే చర్యలు తీసుకోవాలని హెల్ప్ లైన్ ఒకటి ఏర్పాటు చేయాలి అని తీర్పులిచ్చింది. సుప్రీంకోర్టు సవరణల మీద జంతు ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీధి కుక్కలను పెంచుకోవాలనే ఆసక్తి ఉన్న జంతు ప్రేమికులు మున్సిపల్ అధికారులని సంప్రదించాలి అని సుప్రీంకోర్టు తెలిపింది. చూడాలి మరి ఎంతమంది జంతు ప్రేమికులు పెంచుకుంటారో. వీరిలో ఎంతమంది చికెన్, మటన్ వంటివి తినరు అన్నది ప్రశ్నార్థకం.